Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. బోలో శ్రీ రాజరాజేశ్వర స్వామికి జై. ఈ దేవాలయము, దీని పేరు బుగ్గ. ఈ దేవాలయము మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల్లో ఉందండి. ఓకే, ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం కూడా ఒక విశిష్టమైన కథ ఉంది. ఆశ్చర్యాత్మకమైన దేవాలయం, అంటే మిస్టరీ దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఒక దేవస్థానం దగ్గరికి వస్తున్నాం, బయలుదేరినాము. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఇది. ఇక్కడ నుంచి దాదాపు 6 కిలోమీటర్స్ లోపలికి ఉంటుందంట. మనం పోయి మరి ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఈ విశిష్టత ఏంటిది, మరి ఇక్కడ దీనికి ఉన్న ఇంత దూరం ఆ గుట్టల కొండల మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటో పూర్తిగా తెలుసుకుని వద్దాం ఫ్రెండ్స్. కమాన్, వెళ్దాం. దేవాలయానికి పోయే దారి అని ఇక్కడ పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, మరి ముందుకెళ్దాం. ఇటుపక్క యూకలిప్టస్ చెట్లు ఉన్నాయి. అంటే బాగానే ఇక్కడ గ్రీనరీస్ కోసం ప్రభుత్వం మంచిగానే శ్రద్ధ తీసుకుంది. అదే రీతిగా ఈ డస్ట్ చూడండి, రోడ్డు కరెక్ట్ లేకుండా ఆ చెట్లకు పట్టిన డస్ట్ ఎంత ఘోరంగా ఉన్నది చూడండి. అంటే జనాభా తక్కువ రావటం, ఓన్లీ దేవాలయం తప్ప వచ్చే పరిస్థితులు లేనట్టున్నాయి. ఇక్కడ అంత చెట్లకు చూడండి, పచ్చదనం కనబడతలే, ఎర్రదనం కనబడుతుంది ఆ డస్ట్ అంతా పట్టుకొని కదా. ఓకే అంటే ముందుకెళ్దాం. ఇంకా చూడండి, ప్రకృతి సోయగాలు ఒక గుట్ట వెంట వస్తున్నాం మనం. అంటే ఈ మరి ఈ మందిరాలు, దేవస్థానాలు ఇవన్నీ అడవులలో, జంగళ్ళలో కొన్ని ఉన్నట్టు తెలుస్తుంది. కానీ యాక్చువల్గా ఇది రెయినీ సీజన్ అయితే చూడండి, ఆ గుట్ట ఒక స్కేల్తోనే కొట్టినట్టు కనబడుతుంది. ఇంకెంత దూరం ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో మనం వెళ్తున్నాం. బ్లైండ్గా గుడ్డికి వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇక్కడికి, కానీ అడ్రస్ తెలుసుకొని వస్తున్నామండి. చూద్దాం ఇంకా ముందుకు ఎంత వెళ్తుందో. ఇప్పుడు మట్టి రోడ్డు పోయిందండి, మన సిమెంట్ రోడ్డు వచ్చింది. అంటే బహుశా ఆ దగ్గరికి వచ్చినాం కావచ్చు మనం. చూద్దాము మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో. ట్రెక్కింగ్ అంటే అప్పే ఎక్కుతున్నాం ఇక్కడ. మరి అది దగ్గరికి వచ్చింది అని అనుకుంటున్నాం. మరి దగ్గరికి వచ్చి ఉండాలి. మరి ఇది డౌన్ దిగితే అది అనుకుంటా. రైట్, దగ్గరికి వచ్చేసాం. రైట్, కనబడుతుంది. మీకు కనబడిందా? అక్కడి నుంచి దూరంగా ఇక్కడికి కనబడుతుంది. మెల్లగా దిగుదాము. గుట్ట కింద ఉన్నట్టున్నది ఇది. దారి ఉంది ఇటు. ఓకే, కొందరు భక్తులు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ. చూద్దాం మరి ఈ గుట్టలలో గుట్టకు ఆనుకొనే మరి ఇది ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ. ఒక్క సెకండ్ అని మనం దిగినాక వెళ్ళాము. ఆలయానికి వచ్చామండి. మరి లోపలికి వెళ్ళి దీని ప్రత్యేకత ఏంటి, ప్రశస్తత ఏంటి అనేది తెలుసుకుందాము. ఇంత దూరంలో ఈ గుట్ట దగ్గర ఉన్నందుకు మరి దీనికి ఏదో ప్రత్యేకత ఉంటుంది. దాని గురించి కూడా తెలుసుకుందాం మనం. ఇక్కడ భక్తులు తిరుగుతున్నారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ దేవాలయం ప్రాంగణంలో జంట నాగులు అనేది ఉన్నట్టుంది. మరి దీని ప్రత్యేకత ఏందో తెలియదు. ఆ పూజారి గారు బిజీలో ఉన్నట్టున్నారు. మరి ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఒక మంచి ఆర్చ్ కట్టేసి ఆర్చ్లో కూడా జంట నాగుల్ని, అంటే బహుశా చెక్కతో చెక్కినట్టుంది. అది చెక్కనే అయి ఉంటుంది. రాతి అనుకున్నాం కానీ రాతి కాండి, అది చెక్కే అయి ఉంటుంది. ఓకే, ఇటు పక్కకు పోయి ఇక్కడ ఏదో కోనేటి ఉన్నది. అది కోనేరును కూడా చూద్దాం రండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ కోనేటి దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఒక అమ్మ మరి శుభ్రం చేస్తుంది. అమ్మ, నీ పేరేంటమ్మా? అమ్మ, ఎప్పటి చేస్తున్నావు ఇక్కడ? 15 సంవత్సరాలమ్మా. ఏమన్నా పేమెంట్ ఉంటుందా ఊరికేనా? ఉంటుందా? ఎన్ని గంటలకు వస్తావమ్మా? పొద్దున 3:30 దాకా పని చేస్తా. అంటే టిఫిన్ తెచ్చుకుంటావమ్మా? నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? బుగ్గగూడెం. ఎక్కడది? బుగ్గగూడెమా? 2 కిలోమీటర్ నడవాలి. అచ్చా అచ్చా అచ్చా. ఎటమ్మా, ఇటు పక్కన అటు పక్క? అచ్చా అట. సరే అమ్మా, ఈ దేవాలయం గురించి టీవీలో చూపెడదామని వచ్చాము. మరి ఈ కోనేటిలో స్నానం చేస్తారమ్మా వచ్చిన భక్తులు?
చూడండి మరి వచ్చి భక్తులు ఇక్కడ కోనేరులో స్నానం చేస్తారని మనకు తెలుస్తుంది. మరి కోనేరులో నీరు కూడా కొద్దిగా అపరిశుభ్రంగానే ఉన్నట్టుంది. మరి భక్తులు వచ్చే సమయానికి మరి శుభ్రం చేస్తారు. ఇక్కడ మోటార్ కూడా ఉన్నట్టున్నది. ఎస్ కరెక్టే, భక్తులు వచ్చే సమయానికి మరి ఈ వాటరు రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా నింపుతారు అనుకుంటా. ఏది ఏమైనప్పటికీ ఇంత దూర ప్రాంతానికి భక్తులు రావటం అనేది చాలా గొప్ప విషయము. అక్కడ చూడండి ఒక నంది రాతితోని చేయబడ్డట్టున్నది. ఫ్రెండ్స్, మెయిన్గా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ పేరే దీనికి బుగ్గ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గుట్ట మీదకి వెళ్ళి ఎక్కడి నుంచో జలధార వస్తుంటుంది. అన్ని వేళల్లో అన్ని కాలాల్లో ఇది వస్తుంటుందండి. వాటరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కరెక్ట్గా ఇక్కడికి దేవస్థానం వారికి కూడా తెలియదు. మనం ప్రయత్నం చేద్దాము. అసలు దీనికి కనీసం పైపు రావడానికి ఎక్కడో లింక్ ఉండి ఉంటుంది. మరి అది ఎక్కడి నుంచి అనేది మనము పూజారి గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము. ఇక్కడ కూడా ఏం కనబడతలేదు. కమాన్ ఫ్రెండ్స్, అటు వెళ్దాం. మరి పూజారి గారి దగ్గరికి ఉన్నారు. మరి వీళ్ళు భక్తి ప్రపత్తులతో ఇంత దూరం వస్తుండ్రు. చూద్దాం, లోపలికి వెళ్ళి పూజారి గారితో మాట్లాడదాం. ఒక ఫ్రెండ్స్, మనం దేవాలయం లోపలికి వస్తున్నాము. ఇక్కడ మరి పూజారి గారిని అడిగి ఈ దేవాలయం యొక్క ప్రశస్తత, ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాము. చూడండి, ఇప్పుడు మన ప్రధాన అర్చకులు గారి దగ్గర ఉన్నాము. గారు, మీ పేరేంటండి? శ్రీరామ్ భట్ల వేణుగోపాల శాస్త్రి, వేద పండితులు, ఆలయ అర్చకులు. దాదాపుగా 30 ఏళ్ళ నుంచి అర్చకత్వం చేస్తున్నానండి. ఓకే, చాలా సంతోషం అండి. మరి ఈ ప్రాంతంలో ఈ గుట్టల మధ్యలో ఈ మందిరం అంటే దేవాలయం ప్రతిష్ఠించబడినట్టు కనబడుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మా వ్యూయర్స్కు, ప్రజలందరికీ తెలియజేయాలని ఇంత దూరం వచ్చామండి. అయితే తెలియజేయండి. బోలో శ్రీ రాజరాజేశ్వర స్వామికి జై. ఈ దేవాలయము, దీని పేరు బుగ్గ. ఈ దేవాలయము మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల్లో ఉందండి. ఓకే, ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం కూడా ఒక విశిష్టమైన కథ ఉంది. ఆశ్చర్యాత్మకమైన దేవాలయం అంటే మిస్టరీ దేవాలయం. అంటే ఎందువలన అంటే పూర్వకాలం ముందు యతీశ్వరులు, నాగ సాధువులు, యోగి పుంగవులు ఈ ప్రాంతంలో తపస్సు చేసి వాళ్ళు ఇక్కడే ఉండేవారు. వాళ్ళు మహాశివరాత్రి పర్వకాలానికి ఒక లిప్త కాలంలో కాశీకి వెళ్ళి వచ్చేవారు. అలా వెళ్తూ ఇలా వస్తూ మార్గ మధ్యలో వాళ్ళు వృద్ధులైపోయారు. ఇంతలో మహాశివరాత్రి పర్వకాలం వచ్చింది. స్వామి పరమేశ్వర, దీన బాంధవా దేవా రావా స్వామి అని వాళ్ళు అనేకంగా స్తోత్రం చేసి నిద్రలోకి జారుకున్నారట. ఇంతలో మహాశివుడు ప్రత్యక్షమైన ఆయన, వత్స, మీరు దుఃఖించాల్సిన అవసరం లేదా, నేను వస్తున్నా అని చెప్పి స్వామి ఈ 3 కొండలు, తూర్పు, ఉత్తరము, ఈ పశ్చిమ భాగంలో కుండల్లో లొద్ది అంటే లోయ, దానిలో జగాయమానంగా ప్రకాశిస్తూ స్వామి స్వయంగా వీరి దేవాలయమే బుగ్గ. అప్పుడు వాళ్ళు దిగ్గున లేచి, వచ్చావా స్వామి, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన స్వామి అని నమస్కారం చేసరికి, స్వామి అభిషేక వీర శంకర, నీకు ఎక్కడికి వెళ్ళే వాళ్ళ గంగా అనేసరికి శంకరుని ఆజ్ఞ మేరకు ఆ గంగాదేవిని వాళ్ళు స్తోత్రం చేశారు. దేవి సురేశ్వరి భగవతి గంగే, ఆమె ఉంది స్వర్గంలో. వారి యొక్క సంకీర్తనకు మెచ్చుకొని ఆమె ఉత్తరంలో పుట్టి బుడబుడా 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 అని పొంగిపడ్డదే బుగ్గ. అప్పుడు శివుని అభిషేకించింది. అంతే, శివుడు అంటే ఏంటిదయ్యా అన్నాడు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు ఆ విషయాన్ని మిగిలిన తర్వాత, శంకరా నీవు తప్ప ఇంకోరు ఆ విషయాన్ని ముట్టుకోలేరయ్యా అని చెప్పి వాళ్ళు స్తోత్రం చేశారు. అగ్ని ముఖంబు పరాపరాత్మకము ఆత్మా, కాలంబు గతి రత్నగర్భ పదము, శ్వశనంబు నీవోర్పు రసన, ఈ ప్రపంచంలోపడే రుచి నీ నాలుకనయ్యా శంకరా, అలాంటి వాడివి నువ్వు అని చెప్పి వాళ్ళు పొగిడేసరికి వాళ్ళ యొక్క కోరిక మేరకు విషయాన్ని మింగి ఆయన సరాసరి బుగ్గలో వెలిసిండు. అప్పుడు ఆ మంటకు తట్టుకోలేక గంగాదేవిని ప్రార్థనకి ఆ గంగాదేవి ఉత్పన్నం ఈ విధంగా లోపడాలి. బుడబుడా బుడబుడా అని పొంగి ఈ మాదిరిగా బుడబుడా అని పొంగిందే బుగ్గ అన్నాడు. ఇలాంటి దేవాలయం తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో కూడా ఇంతటి పరమ దేవాలయం లేదు. ఎందుకంటే ఇది మహా పవిత్రమైంది, పురాతనమైంది. అందుకే అన్నాడు స్వామి శంకరుని గురించి పొగిడారు. మృంగెడ్డు వాడు విపుడని మృంగెడ్డి గరళ్ళమనియు మేలని ప్రజలకు, సకల ప్రాణికోటికి అది మేలని శివుడు విషయాన్ని మింగి ఈ బుగ్గలో వెలిసిండు. ఆ జ్వాలకు తట్టుకోలేక గంగాదేవిని పిలిచిండు. ఆ గంగాదేవి వచ్చి మాట ఇచ్చింది, ఏంది స్వామి, నేను 24 గంటలు 1 నిమిషం కూడా ఆగకుండా ఈ క్షేత్రంలో నేను
నేను అభిషేకిస్తా అని మాటిచ్చి నాటి నుండి నేటి వరకు అభిషేకించిన క్షేత్రమే బుగ్గ. ఉదయపూట నాగదేవతలు, యోగి పుంగవులు, సన్యాసులు, బైరావులు ఇక్కడ పూజ చేస్తారు. అందుకంటే దానిలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ నీరు తాగడం వల్ల రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి సకల మానవులు కూడా పునీతులు ఏమవుతున్నారు? పునీతులు అవుతున్నారయ్యా. ఏమవుతున్నారయ్యా? సకల మానవులు పునీతులు అవుతున్నారు. రోగనాశిని, దుఃఖనాశిని, తపజల్ల కమ్మన్నం, ఇట్లా తపజల్ల కమ్మన్నాన్ని తాగండి. అలా ఈ విధంగా ఈ విధంగా తాగడం వల్ల రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి సకల మానవులు పునీతులు అవుతానికి వారి నమ్మకం. ఈ యొక్క గంగ ఉత్తరంలో పుట్టి దక్షిణంలో కూడా ఆమె ఎండవుతుంది. కనుకటి కాళ్ళ పురుషుని చేతిలో నీతావళం, యమరాజ వాహనం నీటి గంధావళం. కాళ్ళ యముడు కూడా ఈ నీరు తాగితే దూరం అవుతాడట. ఎందుకంటే అంత అన్న పడే గొప్పతనం అది అన్నాడు. కాళ్ళ పురుషుని చేతిలో నీతావళం, యమరాజ వాహనం నీటి గంధావళం. రోగనాశిని, దుఃఖనాశిని పోయి సకల మానవులు పునీతులు అవుతున్నారు. అందువల్ల ఇంత గొప్పది ఈ దేవాలయం. ఈ దేవాలయం యొక్క అర్చకుడు శ్రీరాంపట్ల వేణుగోపాల శాస్త్రి 8897468973. ఇంతటి మహోన్నతమైన దేవాలయం ఉండడం వల్ల సకల మానవులు పునీతులు అవుతున్నారయ్యా. ఓకే, పూజారి గారు చాలా చక్కగా చెప్పారు. ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలియస్తారా మీరు? దాదాపుగా 3 కొండల మధ్య నుంచి. 3 కొండల మధ్యలో లొద్ది లోపల, లోయ లోపల ఒక బండకు గలగల 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 అని సౌండ్ చేస్తూ చెవులు దేవనేసి కనబడదు, కానీ సౌండ్ వస్తున్నది నీళ్ళు. ఇప్పుడు ఈ వాటర్ అక్కడి నుంచి వస్తుందా? అక్కడి నుంచే వస్తుంది. అంటే మీరు ఈ కనెక్షన్స్ ఎట్లా ఇచ్చారు? కనెక్షన్ ఇవ్వలేదు. ఇంతకు ముందు గతము లోపల ఇట్లా పొంగి పడేది, ఇట్లా మాదిరిగా పొంగి పడేది. ఇవన్నీ నీళ్ళు అవుతున్నాయని చెప్పి పైప్ సెట్ చేశారా? అంతేగాని ఆ జాలు అన్న వస్తుంది, జాలువారుతా ఉంటారు నీళ్ళు గతంలో. ఇది నీరు ఎక్కువైన కొద్దీ ఇంకెక్కువ అవుతుంది పొజిషన్. ఉదయపూటలో నాగంబావులు వచ్చి పూజ చేస్తాయి. ఈ దృశ్యాన్ని మొత్తం మంది చూస్తారు. ఇది అతి ప్రాచీనమైన దేవాలయం. శివాజీ, ఆర్ పటేల్, రుద్రమదేవి, చోళరాజులు ఈ ప్రాంతంలో ఇలా వెళ్తూ ఈ దేవాలయంలో పూజలు చేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. సర్వశక్తిమయమైన శక్తి యొక్క అమ్మవారి యొక్క హృదయంలో ఉంటాడు శివుడు. అలాంటి శివుడి బుగ్గలో ఉన్నాడయ్యా. అందులో ఈ దేవాలయం పేరుగా బుగ్గ అనే గ్రామం కూడా ఉన్నది. శుభం. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి విషయాలు మా వ్యూయర్స్కు తెలియజేశారు. మీకోసం ఈ చలిలో ఇంత దూరం వచ్చి ఈ పుణ్యక్షేత్రాలను చూసే క్రమంలో భాగంగా బుగ్గ దగ్గరికి వచ్చాము. దీని ప్రశస్తత గురించి తెలుసుకున్నారుగా. ఇది మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి అద్భుతమైన విషయాలు మళ్ళీ ఇంకా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ మీకు అప్డేట్స్ వస్తాయి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.